హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్నో డ్రాప్ ఆల్. ఈరోజు డే 43 అనమాట. 50 డేస్ ఛాలెంజ్లో నేను సెంటర్ క్లిప్ అనేది మేక్ చేస్తున్నాను. వాటికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి అంటే, ఫస్ట్ నేను ఒక ఓవెల్ షేప్లో క్లిప్ స్టోన్ తీసుకున్నాను, పింక్ కలర్ అనమాట. దాని తర్వాత స్టోన్ చైన్ తీసుకున్నానండి, స్కై బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ స్టోన్ చైన్ తీసుకున్నాను. తర్వాత డైమండ్ షేప్లో గ్లాస్ కుందన్స్ తీసుకున్నాను అండ్ అలానే డ్రాప్ షేప్లో పింక్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. అలానే జర్కాన్ స్టోన్స్ కొన్ని తీసుకున్నాను. ప్రాసెస్కి వచ్చేద్దాం. ఇప్పుడు నేను ఇది వ్యాక్స్ షీట్ తీసుకొని దానిపైన B7000 గ్లూ అనేది తీసుకొని స్టిక్ చేశానండి. కింద క్లిప్ స్టోన్ని ప్లేస్ చేశాను. దాని చుట్టూ నేను స్టోన్ చైన్ అనేది స్టిక్ చేస్తున్నాను, ఒక హ్యాంగింగ్ లాగా అనమాట. కరెక్ట్గా మనకి ఎన్ని కావాలి అనేది చూసుకొని, లేకపోతే కౌంట్ అయినా చేసుకొని స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. స్టోన్ చైన్ అనేది అటు ఇటు మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకొని, మొత్తం నేను B7000 గ్లూ మాత్రమే వాడాను దీనికి. చూడండి, అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చాలా ఈజీ అండి దీని ప్రాసెస్ అయితే. ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది. తర్వాత అటు ఇటు పింక్ కలర్ స్టోన్ చైన్ అనేది స్టిక్ చేస్తున్నాను. అక్కడ గమ్ డ్రై అయిపోయింది, అందుకని మళ్ళీ B7000 గ్లూ అనేది స్టిక్ చేసి దాని తర్వాత నేను స్టోన్ చైన్ అనేది స్టిక్ చేశాను. నెక్స్ట్ ఇటు కూడా పింక్ స్టిక్ చేసి మధ్యలో స్కై బ్లూ కలర్ స్టోన్ చైన్ అనేది స్టిక్ చేస్తున్నాను. చూసారా, పింక్ స్టిక్ చేశాను. ఇప్పుడు మధ్యలో ప్లేస్ ఏం కనిపించలేదు కదండి, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోయిద్ది. కొంచెం అడ్జస్ట్ చేసుకొని మధ్యలో స్కై బ్లూ అనేది ప్లేస్ చేసేసాను. చాలా ఈజీ అనమాట. తర్వాత ఇది మొత్తం డ్రై అయిపోయినాక కట్ చేసేయాలి. కటింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి. కటింగ్ ఏంలో చాలా ఈజీ. ఇది వ్యాక్స్ షీట్ కాబట్టి మనకి ఈజీగానే వచ్చేసిద్ది. కటింగ్ అనేది కరెక్ట్ లెవెల్ ఉందా లేదా అని చూసుకుంటున్నాను. నాకైతే కొంచెం అలా కొంచెం లెవెల్గా లేదు, కానీ డిజైన్ అయితే బాగుందని చెప్పి అంతే ఉంచేసాను. నెక్స్ట్ కటింగ్ వచ్చేద్దాం. వ్యాక్స్ షీట్ని ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని నేను సెంటర్ క్లిప్ మీద స్టిక్ చేస్తున్నాను. అది కూడా నేను B7000 గ్లూ మాత్రమే స్టిక్ చేస్తున్నాను. కొంచెం దాన్ని డ్రై అవ్వాలన్నమాట. డ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, పక్కన నేను గ్యాప్ ఉంది కదండి, అక్కడ కుందన్స్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. అది ఏం కుందన్స్ అంటే డైమండ్ షేప్ స్కై బ్లూ కలర్ కుందన్స్ అండి. గ్లాస్లో ఫస్ట్ కింద బేస్ మీద క్లిప్ మీద B7000 గ్లూ అనేది అప్లై చేసి దానిపైన V షేప్లో స్కై బ్లూ కలర్ గ్లాస్ కుందన్ స్టిక్ చేశాను. దాని కింద ఏమో పింక్ కలర్ డ్రాప్ షేప్లో స్టిక్ చేస్తున్నాను, ఒక ఫ్లవర్ లాగా. అలానే ఇంకొంచెం లుక్ ఎలివేట్ అవ్వడానికి నేను మధ్యలో కూడా 3D లోటస్ లాగా కనిపించడానికి మధ్యలో కూడా మళ్ళీ డైమండ్ షేప్ కుందన్స్ అనేది స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు మధ్యలో ప్లేస్ ఉంది కదండి, ఇంకా హైలైట్ అయిద్దని చెప్పి జర్కాన్ స్టోన్ అనేది స్టిక్ చేస్తున్నాను. చూసారా, ఇప్పుడు జర్కాన్ స్టోన్ పెట్టేసరికి లుక్ చాలా బాగా వచ్చింది కదా. అలా చాలా సింపుల్గా ఈ క్లిప్ అనేది కంప్లీట్ చేశాను. ఇన్ కేస్ మీకు కనుక ఇలాంటి క్లిప్స్ కావాలి అని అంటే, నేను పైన నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దాన్ని మెసేజ్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. అలానే బ్యాంగిల్స్ అనేది ఆఫర్లో ఉన్నాయండి, సో ఈ ఆఫర్ అనేది మిస్ చేసుకోకండి.